డిస్క్రైబ్ ది జియోగ్రఫికల్ కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ రైస్. ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ అనేది మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. జియోగ్రాఫికల్ కండిషన్స్ అంటే భౌగోళిక పరిస్థితి. ఖరీఫ్ క్రాప్ అంటే క్రాప్స్ దట్ ఆర్ షోన్ ఇన్ రైనీ సీజన్. రైనీ సీజన్ లో కనిపిస్తాయి ఇన్ జూన్ టు సెప్టెంబర్ మంత్స్ లో. హ్యూమిడ్ క్లైమేట్ అంటే క్లైమేట్ వేర్ ప్రెసిపిటేషన్ ఇస్ మోర్ దెన్ ఎవాపరేషన్. రైస్ క్రాప్ అంటే వరి పంట. హై టెంపరేచర్ అంటే అధిక ఉష్ణోగ్రత. హై హ్యూమిడిటీ అంటే దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ ద ఎయిర్. ఎయిర్ లో ఎక్కువ వాటర్ వేపర్ ఉండడం. యాన్యువల్ రెయిన్ఫాల్ అంటే వార్షిక వర్షపాతం. డెన్స్ డెన్స్ నెట్వర్క్ అంటే దట్టమైన నెట్వర్క్. కెనల్ ఇరిగేషన్ అంటే కాలువ నీటి పారుదల. ట్యూబ్ వెల్స్ అంటే గొట్టపు బావులు. రిచ్ అల్వియల్ సాయిల్ అంటే గొప్ప బండ్రు నేల. అంటే బండ్రు అంటే అటాచ్డ్ టు అర్త్, అర్త్ కి అటాచ్ చేయదు. రిచ్ కల్టివేషన్ అంటే గొప్ప సాగు. అబండెంట్ రెయిన్ఫాల్ అంటే సమృద్ధిగా వర్షపాతం. నార్త్ ఈస్టర్న్ ఇండియా అంటే ఈశాన్య భారతదేశం. కోస్టల్ ఏరియాస్ అంటే తీర ప్రాంతాలు. డెల్టైక్ రీజన్స్ అంటే రివర్స్ మీట్ ఓషన్. రివర్స్ ఓషన్ ని మీట్ అవుతాయి, లేదా సీని మీట్ అవుతాయి, లేదా లేక్స్ ని మీట్ అవుతాయి. అదే డెల్టైక్ రీజన్స్ అంటారు నదులు. ఐడియల్ ఫర్ రైస్ కల్టివేషన్ అంటే వరి సాగుకి అనువైనది. ఓకేనమ్మా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఆ క్వశ్చన్ కి.